ఫ్రెండ్స్, మెగా అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగా హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి. లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని హైప్ చేయండి. ఇక మెగాస్టార్ కెరీర్లో కల్ట్ క్లాసిక్గా నిలిచిన మూవీ ఖైదీ. ఈ సినిమా విడుదలై నేటితో 42 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత, కలెక్షన్స్ ఎంత వసూలు చేసింది, ఎన్ని లాభాలు వచ్చాయి, ఎన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడింది, అదేవిధంగా 200 రోజులు ఎన్ని సెంటర్లో ఆడింది, అదేవిధంగా 365 రోజులు ఎన్ని సెంటర్లో నమోదు చేసుకుంది, చిరంజీవి ఈ సినిమాకు తీసుకున్న పారితోషికం ఎంత, మిగతా ఇండస్ట్రీ హిట్ సినిమాల కంటే ఈ సినిమా ఎందుకు స్పెషల్ అన్న వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, బాగుంటుంది వీడియో. చిరంజీవి కెరీర్ను మలుపు తిప్పిన సినిమాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఖైదీ మాత్రం స్పెషల్ అని చెప్పాలి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు చిరంజీవి. ఎంతో కష్టపడి మెగాస్టార్ రేంజ్ను చేరుకున్నాడు. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు చిరంజీవి. ఆయన కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీస్ ఎన్నో ఉన్నాయి, కానీ చిరంజీవి కెరీర్ను సెట్ చేసిన సినిమాగా ఖైదీ మూవీ నిలిచింది. చిరంజీవి కెరీర్కి కాదు, తెలుగు సినీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన సినిమా ఖైదీ. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి రేంజ్ మారిపోయింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ను దక్కించుకున్నారు మెగాస్టార్. చిరంజీవిని మెగాస్టార్ను చేసిన ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 42 ఏళ్లు పూర్తయింది. 1983 అక్టోబర్ 28న విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా ప్రపంచంలో కొత్త ట్రెండ్కు నాంది పలికింది. ఈ స్పెషల్ అకేషన్ను పురస్కరించుకొని చిరంజీవి టీం విడుదల చేసిన ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన పేరు ఖైదీ అంటూ ప్రారంభమైన ఆ వీడియో అభిమానులను మరోసారి 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లింది. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. ఖైదీ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కాకుండా టాలీవుడ్లో యాక్షన్ సినిమాల రూపాన్ని పూర్తిగా మార్చేసిన గేమ్ చేంజర్గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి స్టార్డమ్ ఆకాశాన్ని తాకింది. మెగాస్టార్కు మాస్ ఆడియన్స్ను దగ్గర చేసిన సినిమా కూడా ఇదే. అంతేకాదు, ఈ సినిమా వెనుక ఇంట్రెస్టింగ్ కథలు చాలా ఉన్నాయి. ఖైదీ సినిమాను ముందుగా సూపర్ స్టార్ కృష్ణ కోసం సిద్ధం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోవడంతో ఆ అవకాశం చిరంజీవికి దక్కింది. మొదట ఈ చిత్రానికి దర్శకుడిగా కె. రాఘవేంద్రరావు పేరును పరిశీలించిన కొన్ని కారణాల వల్ల అది కోదండరామిరెడ్డి చేతికి వెళ్ళింది. హాలీవుడ్ సినిమా ఫస్ట్ బ్లడ్ స్ఫూర్తితో ఈ కథను పరుచూరి బ్రదర్స్ రాసుకున్నారు. అయితే కృష్ణను దృష్టిలో పెట్టుకొని వారు రాసిన ఈ కథ, మాటలు చిరంజీవి బాడీ లాంగ్వేజ్కి సరిగ్గా సరిపోయాయి. దాంతో మెగాస్టార్ సక్సెస్ కొట్టగలిగారు. ఇంకో విషయం ఏమిటంటే ఖైదీ కథను చిరంజీవి పూర్తిగా వినలేదట. పరుచూరి బ్రదర్స్ మీద నమ్మకంతో ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారని తెలుస్తోంది. ఇక షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమా కథను పూర్తిగా విన్నారట మెగాస్టార్. ఖైదీకి ముందు కమర్షియల్గా సక్సెస్ సినిమాలు చాలా ఉన్నాయి మెగాస్టార్కి. ఖైదీ మూవీకి ముందు 62 చిత్రాల్లో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు మెగాస్టార్. కమర్షియల్గా 100 రోజులు, 200 రోజులు, 500 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అన్నిలో కొన్ని సక్సెస్ సినిమాలు చూస్తే మన ఊరి పాండవులు, ప్రాణం ఖరీదు, కోతల రాయుడు, ఇది కథ కాదు, పున్నమి నాగు, చట్టానికి కళ్ళు లేవు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, పట్నం వచ్చిన ప్రతివతలు, అభిలాష. కానీ ఖైదీ సినిమాకి వచ్చినంత స్టార్డమ్ ఈ సినిమాలకు రాలేదు. ఖైదీ సినిమాతో మెగాస్టార్ వెనుకకి తిరిగి చూసుకోలేదు. తెలుగు సినిమాని ఏలే స్టార్డమ్, మాస్ ఇమేజ్ని తీసుకొచ్చింది ఖైదీ మూవీ. ఖైదీ తర్వాత వరుస హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు మెగాస్టార్. ఎన్నో అవార్డులు, ఎన్నో బిరుదులు లభించాయి.
మొదటి 1,00,00,000 గ్రాస్ సినిమా చిరంజీవిదే. మొదట 1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకుంది కూడా చిరంజీవే. మొదట 10,00,00,000 సినిమా కూడా చిరంజీవిదే. 'ఖైదీ' సినిమా పూర్తి వివరాలు చూస్తే ఇక ఈ సినిమాకు 25 లక్షల బడ్జెట్ను పెట్టారు నిర్మాతలు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 70 లక్షలు చేసింది. కానీ ఈ సినిమా వసూలు చేసింది 4,00,00,000 రూపాయలు. పెట్టిన పెట్టుబడికి 16 రెట్లు ఎక్కువగా కలెక్షన్లు వసూలు చేసింది. అది కూడా అప్పటి టికెట్స్ రేట్స్ నేల టికెట్కి 60 పైసలు, బాల్కనీ టికెట్కి ₹1. ఈ రేట్లతో 4,00,00,000ను సాధించాడు మెగాస్టార్. ఇది మామూలు విషయం కాదు. ఈ సినిమాకు 3,25,00,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు. ఈ రికార్డు ఇప్పటికీ మెగాస్టార్ పేరు మీదే ఉంది. అప్పట్లో టికెట్ రేట్స్ పెంచుకోవడం లేదు, పెయిడ్ ప్రీమియర్స్ లేవు, అత్యధిక థియేటర్స్లో విడుదల కాలేదు. ఇన్ని మైనస్లు ఉన్నా ఆ రేంజ్లో కలెక్షన్ సాధించిందంటే మామూలు విషయం కాదు. ప్రస్తుత టికెట్స్ ధరలలో చూస్తే 4,000 కోట్లకు పైగా సాధించినట్లు అర్థమవుతుంది. ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ రేంజ్లో ఒక కమర్షియల్ సినిమా ఇప్పటి వరకు వసూలు చేయలేదు, లాభాలు కూడా పొందలేదు. 'పుష్ప 2' సినిమాను తీసుకుంటే ప్రస్తుతం దీని బడ్జెట్ 450 కోట్లు. వసూలు చేసింది 1,800 కోట్లు, అంటే 4 రెట్లన్నమాట. అదే 16 రెట్లంటే 7,200 కోట్లు వసూలు చేయాలి. చేస్తుందా? అందుకే మెగాస్టార్ తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా. ఈ సినిమాకు చిరంజీవి 1,75,000 రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నాడు. దర్శకుడు కోదండ రామిరెడ్డికి 40,000 మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక 'ఖైదీ' సినిమా ఎంత హిట్ అయిందంటే దాదాపు 20 కేంద్రాలలో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా 100 రోజుల వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాను జితేంద్ర హీరోగా బాలీవుడ్లో రీమేక్ చేయగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంచలనంగా మారిన 'ఖైదీ' సినిమా రిలీజ్ అయ్యి 42 ఏళ్ళు అవుతున్నా అభిమానుల గుండెల్లో మాత్రం అలాగే నిలిచిపోయింది. మెగా అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగా హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని హైప్ చేయండి.